స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా రానున్న 5 ఏళ్లకు నియోజకవర్గ స్థాయి విజన్ అమలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాసనసభలో విజన్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు. తన రాష్ట్రం ప్రస్తుతం ఏ దశలో ఉంది, భవిష్యత్తులో ఎంత అభివృద్ధి జరగాలనే లక్ష్యాలను స్వర్ణాంధ్ర 2047 లో నిర్దేశించామన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొంత వ్యత్యాసం ఉంటుందన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో విజన్ ప్లాన్ లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఒకప్పుడు యూదు జాతి గొప్పగా ఉండేదని 2047 నాటికి ఆ స్థానంలో తెలుగు జాతి ఉంటుందని అన్నారు. ఇప్పటికే కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఒరవకొండ నియోజకవర్గాలకు విజన్ ప్రణాళికలు తయారయ్యాయని తెలిపారు. ఇకపై ప్రతి నియోజకవర్గానికి అక్కడి అవసరాలు, భౌగోళిక, సామాజిక అంశాల ఆధారంగా విజన్ ప్లాన్ తయారు చేస్తాం. నియోజకవర్గ పర్యవేక్షణకు నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటారు. ఒక స్పెషల్ ఆఫీసర్, 5 సచివాలయాల ఉద్యోగులు, ఒక యంగ్ ప్రొఫెషనల్ అందులో ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఉంటారు. ప్రతి 3 నెలలకు పురోగతిని సమీక్షిస్తాం. వచ్చే కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్లాన్లు ఆవిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. P4 కార్యక్రమాన్ని ఉగాదికి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయి విజన్ ప్లాన్ అమలుకు, పేదరిక నిర్మూలనకు ఎమ్మెల్యేలదే బాధ్యతని చంద్రబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా దీన్ని అమలు చేయండి పిలుపునిచ్చారు. తన నియోజకవర్గాన్ని చూసుకుంటూనే రాష్ట్ర స్థాయిలో లక్ష్యాలు చూసుకోవాల్సి ఉంది. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం రోస్టర్ పాయింట్లను 200గా నిర్ణయించింది. జిల్లాను యూనిట్ గా చేసుకుని అమలు చేయాలని కొంతమంది మంత్రులు కోరగా, అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. 2026లో జనగణన జరిగాక జిల్లాల వారీగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని, ప్రస్తుతానికి నివేదికను ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఇక ఎస్సీలను గ్రూప్ 1, 2, 3లుగా విభజించింది. గతేడాది నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్రంలోని ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు, ఉద్యోగుల నుంచి వినతులు తీసుకున్నారు. ఎస్సీలోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కొన్ని చోట్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వినతి పత్రాలు అందించారు. ఎస్సీలో ఏ వర్గాలు ప్రభుత్వ ప్రయోజనాలను సమానంగా పొందలేకపోతున్నాయన్న విషయంపై కమిషన్ దృష్టి సారించింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి ఎస్సీ ఉపకులాల జనాభాపై కూడా దృష్టి పెట్టింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఎస్సీలో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందలేకపోవడంపై దృష్టి పెట్టింది. ఇక ఎస్సీలో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారని గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీలోని ఏ ఉపకులం వారు ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తెలుసుకుంది. ప్రభుత్వం మారింది, ఇసుక విధానము మారింది. కానీ అక్రమాలకు అడ్డుకట్ట మాత్రం పడలేదు. అక్రమార్కులు యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వరాదు. కూలీలతోనే తవ్వకాలు చేపట్టాలి. నదిలో నుంచి నేరుగా లారీల్లో రవాణా చేయకూడదు. డంపింగ్ యార్డ్కు తరలించి అక్కడ గుట్టలుగా పోసి తిరిగి ఎక్స్కవేటర్లతో కానీ, కూలీలతో కానీ లారీలకు లోడ్ చేయొచ్చు. ఇందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్కు కొంత మొత్తం చెల్లిస్తుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గాజులంక ఇసుక రీచ్లో భారీ యంత్రాలు తప్ప కూలీలు కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్కవేటర్లతో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి నదిలో నుంచే నేరుగా లారీలో తరలిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలతో కృష్ణానదిని గుల్ల చేస్తుండగా ఇక్కడ కాంట్రాక్ట్ పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. నదిలో భారీగా గుంతలు పడేలా రాత్రి పగలు తవ్వకాలు జరుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని కృష్ణానది తీరలంక గ్రామాల ప్రజలు ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొరపెట్టుకున్నా వారి వేదనలు అరణ్యరోధనలే అయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోను, ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతానని హామీ ఇస్తున్నా ఇసుక తవ్వకం కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి కాంట్రాక్టర్ కాగితాల్లో ఇచ్చిన హామీ ఇది. బాపట్ల జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఈ హామీ మేరకు కేవలం నామినేషన్ పద్ధతిపై మధు ఇన్ఫ్రాకాన్ అనే సంస్థకు గాజులంక 2 రీచ్ను 6 నెలల కాల పరిమితితో అనుమతులిచ్చేసింది. కూలీలతో ఇసుక తవ్వించి ట్రాక్టర్ల సాయంతో డంపింగ్ యార్డ్కు తరలించి తిరిగి దాన్ని లారీలకు లోడ్ చేయడానికి టన్ను ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 146 రూపాయలు. ఈ మొత్తంతోనే ఈ పనులన్నీ చేయడం కష్టం. అయితే కాంట్రాక్టర్ అంతకంటే తక్కువ మొత్తానికే తవ్వకం, లోడింగ్ చేస్తానని 115 రూపాయల చొప్పున కోట్ చేశారు. కూలీలు తవ్వాల్సిన స్థానంలో భారీ ఎక్స్కవేటర్లు పెట్టి మరీ ఇసుకను నేరుగా నదిలోనే లోడ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్రమాలపై దృష్టి పెట్టి ఆడిట్ చేయించామని,
ప్రస్తుతానికి 250 కోట్ల మేర అవినీతి వెలుగులోకి వచ్చిందని, అందులో 71 కోట్ల రూపాయలు రికవరీ చేసేందుకు ఆధారాలు లభించాయని అసెంబ్లీలో తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే మస్టర్లు వేశారని, స్థానికంగా కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని, అవినీతిని నిలువరించాల్సిన వ్యక్తే అందులో భాగమయ్యారని పేర్కొన్నారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ ఈ మేరకు సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్స్, సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఆడిట్ అధికారులే కుమ్మక్కవడంతో రికవరీ కష్టంగా మారిందన్నారు. పని చేయకుండా మస్టర్లు వేయడం, జేసీబీలతో చేయించిన పనికి బిల్లులు డ్రా చేసుకోవడం వంటి అక్రమాలు చాలా ఉన్నాయని వివరించారు. 520 మంది అక్రమార్కులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉపాధి నిధుల కేటాయింపులో వ్యత్యాసాలు సరిచేయాలని పవన్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వినతి సభ్యుల మధ్య భిన్న వాదనకు దారితీసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఒకే జెడ్పీ ఉన్న కొన్ని నియోజకవర్గాలకు 16 నుంచి 17 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కొన్నింటికి 4-5 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. దీంతో పలువురు మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలతో విభేదించారు. రాష్ట్రంలో సగటున రోజుకు ఒక వ్యక్తి ఆహారానికి చేసే ఖర్చు 80 రూపాయలు. అదే మద్యం తాగడానికి 158 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అంటే మనిషి బతకడానికి అవసరమైన ఆహారం కంటే మత్తులో ముంచెత్తే మద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రోజంతా కష్టపడే దినసరి కూలీలు, రిక్షావాలాలు, ఇతరత్రా సాదాసీదా పనులు చేసుకునేవారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. కాస్త సంపాదన ఎక్కువ ఉన్నవారు ఎంత వెచ్చించి తాగినా అది వారి ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపదు. కానీ దినసరి కూలీలు తమ ఆదాయంలో 3వ వంతును మందుకే పోస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 క్వార్టర్లు తాగేవారైతే ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకువెళ్లడం లేదు. రోజంతా కష్టపడి సంపాదించిందంతా మందు కోసం ఖర్చు చేసి ఉత్త చేతులతో ఇంటికి వెళ్లేవారు ఉన్నారు. ఒక రోజుకు సగటున రాష్ట్రంలో 85 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా ప్రకారం 2021లో దేశంలో భోజనం కోసం చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 43 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 91 రూపాయలుగా ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఖర్చు 80 రూపాయలుగా ఉంది. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి చేసే ఖర్చు ఇది. రాష్ట్రంలో రోజుకు సగటున 1,1253 కేసుల లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి. కేసుకు 48 సీసాల చొప్పున మొత్తం 48,60,158 సీసాలుంటాయి. రోజుకు 34,601 కేసుల బీర్ అమ్ముడవుతోంది. కేసుకు 12 సీసాల చొప్పున అవి 4,15,221 సీసాలుంటాయి. రాష్ట్ర జనాభా 5 కోట్లు కాగా దీనిలో మహిళలు, పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య 2 కోట్లకు పైనే ఉంది. మొదటి నుంచి రాష్ట్రంలో ఉన్న ట్రెండ్ను పరిశీలిస్తే ఎక్కువ మంది రోజుకు క్వార్టర్ తాగుతున్నారు. ఆ లెక్కన రాష్ట్రంలోని పురుషుల్లో ప్రతి 4గురిలో ఒకరు మందు తాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో చేసిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మందికి మద్యపానం అలవాటు ఉందని తేలింది. ఇప్పుడది 50 లక్షలు. స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2 బిల్లులు ఆమోదం పొందాయి. దీంతో ఇవాళ వాటిని శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం వాటిని ప్రభుత్వం గవర్నర్కు పంపనుంది. ఆయన వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపనున్నారు. తొలుత తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ బిల్లు 2025, తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు 2025ను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకున్న రిజర్వేషన్లు 29%. వీటిని 42%కి పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్టరూపం దాల్చాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీతో వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50% పెంచకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ రిజర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొంది. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరి వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యమయ్యేలా పార్లమెంట్ నియోజకవర్గాల విభజన ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని, ప్రధానంగా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో అభిప్రాయాలు అఖిలపక్ష నాయకులు చెప్పాలని కోరారు. నిన్న అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానించినా వారు ప్రత్యేక రాజకీయ కారణాలతో హాజరు కాలేమని చెప్పినట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండడం, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హాజరు కాలేదని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు
భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. దేశంలో ఆందోళనలకు దారి తీయకుండా ఉండేందుకు కొంతకాలం పాటు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ నిర్ణయం వెలువడే వరకు పునర్విభజన ప్రక్రియ వాయిదా వేయాలని కేశవరావు అన్నారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్లకు అనుగుణంగానే దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కునంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని సిపిఎం మాస్లైన్ నేత హల్మేష్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ, కార్యక్రమాలు చేపట్టాలని నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరించడానికి తాము సిద్ధమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. తాము రేవంత్ రెడ్డి లెక్కనే మాట్లాడితే బయట తిరగలేడని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో తమకు తెలియదా? సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో తెలుసన్నారు. సాగర్ సొసైటీ, మై హోమ్ భుజా వ్యవహారాల గురించి మాట్లాడగలమన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తామన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖల గురించి బయట పెట్టాలా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో కేటీఆర్ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తాము నోరు విప్పితే రేవంత్ కి ఇంట్లో అన్నం కూడా పెట్టరని పేర్కొన్నారు. తన మీద 15 కేసులు పెట్టిన రేవంత్ కు ప్రజాస్వామ్య విలువలు ఈ రోజు గుర్తుకొచ్చాయా? ఆయనకు ఈ రోజు కుటుంబం గుర్తుకొచ్చిందా? తనకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు తమ కుటుంబాలు బాధపడలేదా? తనకు సంబంధాలు అంటగట్టినప్పుడు తన పిల్లల్ని రాజకీయాల్లోకి లాగిన రోజు మీకు విలువలు లేవా? ఈ రోజు ముఖ్యమంత్రి తన పిల్లలు, భార్య గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 15 ఏళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపడం అలవాటని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం 70,000 కోట్ల రూపాయలు తగ్గిందని బడ్జెట్ కంటే ముందే సీఎం ఒప్పుకున్నారని, ఇది ముమ్మాటికి తెలంగాణ ఫాలింగ్ అని, ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకొకటి ఉండదని పేర్కొన్నారు. జాతిపిత గాంధీని చంపింది గాడ్సే అయితే తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్ పై చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అభినవ గాడ్సే అని విమర్శించారు. రేవంత్ నెగిటివ్ పాలిటిక్స్ వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆదాయం పెంచే తెలివి ప్రభుత్వానికి లేదని, సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును బంద్ పెట్టి వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకో తమకు ఎలాంటి సమస్య లేదు, కానీ తెలంగాణకి ఎన్నో నిధులు తెచ్చావు, కేంద్రంతో సఖ్యతగా ఉండి ఏం సాధించావని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న బంగారం క్రయ విక్రయాల్లో 30% అక్రమ మార్గాల్లో దిగుమతి అయిందే అని ఓ నివేదిక స్పష్టం చేస్తుంది. టన్నుల్లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంటే కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు పట్టుకుంటున్నది కేవలం కిలోలు, గ్రాముల్లోనే ఉంది. అంటే బంగారం స్మగ్లింగ్ లో దొరికితే దొంగ, లేకుంటే దొర అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. టన్నుల కొద్దీ దొంగ బంగారం చేరాల్సిన చోటికి సేఫ్ గా చేరిపోతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా మేరకు 2022లో దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది. అందుకు కారణం దిగుమతి సుంకాన్ని సర్కారు 7.5% నుంచి 12.5%కి పెంచడమే. ఆ తర్వాత ఈ సుంకాన్ని 15%కి పెంచారు. అయితే బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఈ సుంకాన్ని 6%కి తగ్గించింది. దీంతో బంగారం ధరలు 10 గ్రాములకు 4,000 మేర తగ్గాయి. అయినా గోల్డ్ స్మగ్లింగ్ తగ్గకపోగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఏటా భారత్కు 700 టన్నుల మేర బంగారం దిగుమతి అవుతుండగా అందులో 400 టన్నులు చట్టబద్ధంగా వస్తుందని, మిగతా 300 టన్నులు స్మగ్లింగేనని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. దేశంలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు 82,000గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 80,820, అలాగే 3% జీఎస్టీ కూడా చెల్లించాలి. అంటే 92,000 పైచిలకు ఖర్చు అవుతుంది. దుబాయ్ వంటి దేశాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 82,976కి లభిస్తుంది. తేడా సుమారు 8,000. దాన్ని 22 క్యారెట్లుగా మారిస్తే 10.91 గ్రాములు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కిలో బంగారాన్ని అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకుంటే 20 లక్షల మేర స్మగ్లర్లకు లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్, ఇతర దేశాల నుంచి రవాణా, అధికారులకు లంచాలు పోను కిలోకు 19 లక్షల వరకు మిగులుతుందని అంచనా. స్మగ్లర్లు 1-2 కిలోలు కాకుండా ఒకే విడతలో వేర్వేరు ప్రయాణికులకు 10 నుంచి 20 కిలోల మేర బంగారాన్ని అంటగట్టి పంపుతారని తెలుస్తుంది. దీన్ని బట్టి వారి లాభాలు 1,90,00,000 వరకు ఉంటాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కోల్డ్ బెల్ట్ లో గనుల కోసం ఎక్కడ భూసేకరణ జరిగినా కేటుగాళ్లు వాలిపోతున్నారు. రాత్రికి రాత్రే తాత్కాలికంగా ఇళ్లు కట్టి వాటిని శాశ్వత గృహాలుగా చూపి లక్షల రూపాయలు పరిహారం కొట్టేసేందుకు పథకం వేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో కొంతకాలంగా ఇది పరిపాటిగా మారింది. ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి మొదలుకొని మందమర్రి, బెల్లంపల్లి, రామగుండం వంటి ప్రాంతాల్లో
ఈ తరహాలో పరిహారాన్ని కొట్టేసిన అక్రమార్కులు తాజాగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో కొండంపల్లిలో దగా చేసేందుకు సిద్ధమయ్యారు. భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ 3 గని విస్తరణకు 3,201 ఎకరాల భూసేకరణ చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ భూములతో పాటు 120 ఇళ్లు కూడా నష్టపోయే అవకాశం ఉందని ప్రాథమికంగా గుర్తించింది. భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసి సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చింది. అయితే ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోతున్న చాలా మంది పేర్లు ఈ జాబితాలో లేవు. దీంతో ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో హైరానాలో పడ్డ కొండపల్లి పరిసర గ్రామాలకు చెందిన బాధితులు ఈ అక్రమ తతంగంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓపెన్ కాస్ట్ గని విస్తరణలో ఎక్కడి వరకు స్థలాలు సేకరించే విషయాన్ని కొంతమంది సింగరేణి అధికారులు లీక్ చేశారు. దీంతో సంబంధిత గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సింగరేణి సిబ్బంది, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై సింగరేణి ఖజానాకు కన్నం పెట్టేందుకు సిద్ధమయ్యారు. కొండపల్లి ప్రాంతంలో 90 నుంచి 120 ఇళ్లు నష్టపోతుండగా దళారుల రంగ ప్రవేశంతో ఆ సంఖ్య 380కి చేరింది. సింగరేణి నిబంధనలు అనుసరించి భూసేకరణ జరిపే ప్రాంతంలో సీసీ రూఫ్ టాప్ ఇళ్లకు 8 లక్షల రూపాయలు, కలపతో నిర్మించిన పెంకుటిళ్లకు 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన నోటిఫికేషన్ కు దాదాపు 40 వరకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 దాకా విదేశీ లిక్కర్ బ్రాండ్లు కాగా మిగిలిన 20 స్వదేశీ బ్రాండ్లలో 10 లిక్కర్, మరో 10 బీర్ల కంపెనీలున్నాయి. రాష్ట్రంలో మద్యం, బీర్ల అమ్మకాలకు సంబంధించి టీజీపీసీఎల్ గత నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు నిర్ణయించింది. దీంతో అందరి చూపు కొత్త బ్రాండ్లపై పడింది. అయితే మొదట్లో దరఖాస్తులు రాకపోవడంతో అబ్కారీ శాఖ అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరి 4-5 రోజుల్లోనే దరఖాస్తులు వచ్చాయి. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా అర్జీలు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీర్, మద్యం సరఫరా చేసే దేశీయ, విదేశీయ బ్రాండ్లు 53 వరకు ఉన్నాయి. ఇందులో 15 కంపెనీలకు తెలంగాణలో తయారీ కేంద్రాలున్నాయి. వాటిలో 6 బీర్ల కంపెనీలున్నాయి. గతంలో మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి అనుమతిచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కంపెనీలే కాకుండా ఇప్పటికే మద్యాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలు కూడా కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీసీఎల్ పేర్కొంది. మన దేశానికి చెందిన లిక్కర్, బీర్లను తయారు చేసే దాదాపు 95% బ్రాండ్లు టీజీపీసీఎల్లో రిజిస్టర్ చేసుకున్నవే. ఇక విదేశీ మద్యం పంపిణీదారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి అనుమతి తీసుకుని రాష్ట్రంలో సరఫరా చేస్తారు. అయితే గతంలో సోమ్ బీర్లను అమ్మేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధం కాగా ఆ కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ కంపెనీ మళ్లీ బీర్, మద్యం సరఫరాకు దరఖాస్తు చేసుకుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 19 మంది కీలక మావోయిస్టులు బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. సరెండర్ అయిన మావోయిస్టులపై 29 లక్షల రివార్డ్ కలిగి ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. వీరిలో సౌత్ బస్తర్ డివిజన్, పామిట్ ఏరియా కమిటీల్లో పనిచేస్తున్న వివిధ హోదాలకు చెందిన 10 మంది మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా 3 దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నట్లు, అనేక ప్రభుత్వ వ్యతిరేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వివరించారు. బెట్టింగ్ యాప్లో ప్రచారం చేసినందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా జడిపించారు. 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు పెట్టారు. హర్ష సాయి, విష్ణుప్రియ వంటి యూట్యూబర్లు సహా సెలబ్రిటీలు, టీవీ నటులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. అమీర్పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్న మియాపూర్ వాసి వి వినయ్, శిక్షణ కేంద్రాల వద్ద విద్యార్థుల్లో చాలా మంది బెట్టింగ్ యాప్లకు బానిసలై ఉన్నదంతా పోగొట్టుకుంటున్న విషయాన్ని గుర్తించారు. పలువురు యూట్యూబర్లు ఈ తరహా యాప్లకు ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లపై ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. దీంతో పంజాగుట్ట పోలీసులు నిన్న 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై గేమింగ్ యాక్ట్లోని సెక్షన్లు 3, 3A, 4, ఐటీ చట్టంలోని సెక్షన్ 66D, అలాగే భారత న్యాయ సంహితలోని 3184 సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో శ్యామల, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, రీతు చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పేర్లున్నాయి. పోలీసులు వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. విచారణ సందర్భంగా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తుంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఎక్స్ వేదికగా పోరాటం సాగిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు, యూట్యూబర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కల్పిస్తున్నారు. ఫలితంగా అమాయకులు నష్టపోతున్నారు, సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ట్వీట్లు చేస్తున్నారు. పంజాబ్లో భారీ స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టయింది. పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు సమయంలో స్మగ్లర్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నిందితులు
ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి బుల్లెట్లు, 3 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావు అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ స్మగ్లింగ్ లో ఆమె సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయన్ను అధికారులు విచారించారు. బంగారాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా తరలించేందుకు ఆమె తండ్రి ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన నివేదికను మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. దీంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఆమె తండ్రిని విచారించింది. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక పోలీస్ గృహమండలి మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. రామచంద్రరావును తప్పనిసరి సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అధికారులు ఆయన్ను విచారించారు. నటి రణ్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ అధికారులకు దొరికిపోయారు. ఆమె బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటోకాల్ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె తన సవతి తండ్రి పేరు వినియోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా అనే దానిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటి ముప్పును ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశం సందర్భంగా గబార్డ్ కు మోదీ గంగాజలం అందజేయగా మోదీకి ఆమె రుద్రాక్షమాలను బహుకరించారు. గడిచిన 2 నెలల్లో ప్రధాని మోదీతో గబార్డ్ రెండోసారి భేటీ అయ్యారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో గబార్డ్ సమావేశమయ్యారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడంతో పాటు భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఖలిస్తానీ ఉగ్ర సంస్థ సిక్కు ఫర్ జస్టిస్ తో పాటు దాని వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ కోరారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్తో తులసి గబార్డ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ వర్క్ ఫ్రం హోం పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ పిల్లల్లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సినిమా షూటింగ్ నుంచి రాజకీయం చేస్తారా, నాటకాలు ఎవరు ఆడుతున్నారని అన్నామలై ప్రశ్నించారు. విజయ్కు 50 ఏళ్లు వచ్చాక రాజకీయాలకు రావాలని అనిపించిందా అని అడిగారు. 30 ఏళ్ల వయసులో విజయ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని అన్నారు. డ్రామాలు ఆడుతోంది విజయ్, బీజేపీ కాదన్నారు అన్నామలై. డీఎంకే పార్టీకి బి టీం విజయ్ అని ఆరోపించారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలనే సీక్రెట్ ప్లాన్ లో భాగంగా విజయ్ టీవీకే పార్టీ పనిచేస్తుందని అన్నారు. పరిధి దాటి విజయ్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని అన్నారు. మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవాలని సూచించారు. ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని, షూటింగ్ చేస్తూ ఓ లెటర్ రాసి పంపేస్తే కాదన్నారు. ప్రజల సమస్యలు విజయ్కి ఏం తెలుసని అన్నామలై సెటైర్లు వేశారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ పై కూడా అన్నామలై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్టాలిన్ ఎందుకో భయపడుతున్నారని, అందువల్లే బీజేపీపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం స్టాలిన్ ఈడీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని అన్నామలై ఆరోపించారు. వారి సింబల్ డ్రామా, బడ్జెట్ డ్రామా అని అన్ని ఈడీ దాడుల నుంచి దృష్టిని మళ్లించేందుకే అని తెలిపారు. ఎయిర్పోర్ట్లో వీల్ చైర్ సదుపాయం నిరాకరించడంతో ఇటీవల ఓ వృద్ధురాలు కింద పడిపోవడంతో గాయాల పాలైన ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సభలో వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన బాధాకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పౌర విమానయాన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎయిర్లైన్స్ అవసరం ఉండే ప్రయాణికులకు వీల్ చైర్ అందించాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, అసలేం జరిగిందో తెలుసుకుంటామన్నారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబంతో డీజీసీఏ మాట్లాడింది. అదేవిధంగా విమానయాన సంస్థ నుంచి వివరణ స్వీకరించింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామన్నారు. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, పూర్తి విచారణ అనంతరం చర్యలు పాకిస్తాన్లో గుర్తు తెలియని గన్మెన్ల భయంతో లష్కర్-ఏ-తోయిబా చీఫ్ 26/11 దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కు భద్రత గణనీయంగా పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలపై లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడే అతడి కల్పించిన భద్రతను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సమీక్షించింది. మరోవైపు హఫీజ్ కుటుంబీకులకు కూడా రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. అతడి కుమారుడు తల్హా సయీద్ కు సెక్యూరిటీని పెంచారు. హఫీజ్ ఇటీవల తరచూ దాడులకు లక్ష్యంగా మారుతున్నాడు. 2021లో అతడి ఇంటి వద్ద భారీ పేలుడు జరిగింది. దాని నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. 2023లో 2 టాప్ లష్కర్ ఉగ్రవాదులు హంజ్లా అద్నాన్, రియాజ్ అహ్మద్లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వరుసగా హఫీజ్ సన్నిహితులపై దాడులు జరగడం లష్కరీలో భయం పుట్టిస్తుంది. డిసెంబర్ 2024లో జరిగిన దాడిలో హఫీజ్ తర్వాతి స్థానంలోని అబ్దుల్ రెహమాన్ మక్కీ మృతి చెందాడు. దీంతో భయపడిన హఫీజ్ అతడి అంతిమ యాత్రలో కూడా పాల్గొనలేదు. అతడి కుమారుడు మాత్రమే వెళ్లాడు. ఈ యాత్రలో పాక్లోని పలువురు కరడుగట్టిన ఉగ్రవాదులు పాల్గొన్నారు.
లష్కరేలోని మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతాల్ను శనివారం గుర్తు తెలియని గన్మెన్లు హత్య చేశారు. దాదాపు 10 నుంచి 20 రౌండ్లు అతడిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతడితో పాటు ఓ సెక్యూరిటీ గార్డ్ కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది రియాసీలో యాత్రికుల బస్సుపై దాడి చేసిన కేసులో ఇతడు ప్రధాన సూత్రధారి. ఖతాల్ మరణంతో లష్కరేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టిన ఏస్ షట్లర్ పివి సింధు క్వార్టర్స్ లో వెనుదిరిగిన లక్ష్య సేన్ మళ్లీ బలంగా పుంజుకోవాలనుకుంటున్నారు. ఇవాళ జరిగే స్విస్ ఓపెన్ లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. భారత ప్లేయర్లు ఎక్కువ మంది ఉండడంతో ఆరంభ రౌండ్లలోనే టాప్ షట్లర్లు ఒకరితో ఒకరు పోటీ పడాల్సిన పరిస్థితి. తొలి రౌండ్లో మాళవిక బన్సోడ్తో 7 సీడ్ సింధు తలపడనుంది. ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ, రక్షిత శ్రీ కూడా బరిలో నిలవనున్నారు. పురుషుల సింగిల్స్ లో మొదటి రౌండ్లోనే హెచ్ఎస్ ప్రణయ్తో లక్ష్య సేన్ పోటీ పడనున్నాడు. కిరణ్ జార్జ్, ప్రియాంశు రజావత్ కూడా సత్తా చాటాలనుకుంటున్నారు. డబుల్స్ లో ట్రీసా జాలి, గాయత్రి గోపిచంద్, శృతి మిశ్రా, ప్రియా, ఆతిసారా, వర్షిణి విశ్వనాథ్ బరిలో నిలవనున్నారు. కాగా 2015 ఛాంపియన్ కిడాంబి శ్రీకాంత్ తో పాటు ఆయుష్ శెట్టి, తరుణ్ మానేపల్లి, సతీష్ కుమార్, శంకర్ ముత్తుస్వామి క్వాలిఫైర్స్ ఆడనున్నారు.